నమస్కారం. మోహన లావణ్యం కథల ప్రపంచంలోకి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మనం వినబోయే ఆసక్తికరమైన కథ రౌడీ గారి ముద్దుల పిల్లం పార్ట్ 8. కథలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న మనవి. మన ఛానల్కు వేలల్లో వ్యూస్ వస్తున్నాయి, కానీ ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా కథలు చూస్తున్నారు. మీరు ఇప్పటికైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క సబ్స్క్రిప్షన్ నాకు కొత్త కథలను మరింత ఉత్సాహంగా తీసుకురావడానికి ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అలాగే ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఉత్కంఠభరితమైన ఈ కథలోకి వెళ్ళిపోదామా? గౌరీ రుద్ర బట్టలు వేసుకుని వాష్రూంలో నుంచి బయటకు వచ్చింది. అవి ఆమెకు చాలా లూజ్గా ఉన్నాయి. రుద్ర ఎత్తు ఎక్కడా, ఆమె ఎత్తు ఎక్కడా, అతని దృఢమైన శరీరాకృతి ఎక్కడా, ఆమె సన్నని శరీరం ఎక్కడ. ఆ బట్టల్లో గౌరీ చాలా విచిత్రంగా, అదే సమయంలో అమాయకంగా కనిపించింది అతనికి. అప్పటికే రుద్ర ఫోన్లో మాట్లాడడం ముగించి ఆమె వైపు తిరిగి చూశాడు. ఒక్క క్షణం ఆమెను అలా చూస్తూ నిలబడిపోయాడు. తర్వాత నెమ్మదిగా ఆమె దగ్గరికి వచ్చాడు. గౌరీ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. అతను గోడకు ఇరువైపులా చేతులను ఆనించి ఆమె వెళ్ళే దారిని అడ్డుకున్నాడు. భయంతో గౌరీ అతని కళ్ళల్లోకి చూసింది. ఆ తర్వాత తనకు మాటలు సరిగ్గా రాకపోవడంతో చేతి సైగలతోనే తన దగ్గర మార్చుకోవడానికి బట్టలేవీ లేవని అతనికి అర్థమయ్యేలా చెప్పింది. రుద్ర ఒక ఫోన్ కాల్ చేసి గౌరీకి కొత్త బట్టలు తెప్పించాడు. ఆమెకు దగ్గరగా వచ్చినప్పుడే ఆమె ఎత్తు, శరీర ఆకృతిని గమనించి ఆమెకు సరిగ్గా సరిపోయే సైజుల్లో దుస్తులు ఎంచి పంపించాడు. వాటితో పాటు అవసరమైన ఇన్నర్ వేర్స్ కూడా తెప్పించాడు. కొద్దిసేపటికే షాప్ వాళ్ళు అన్ని ప్యాకెట్లు తీసుకొని వచ్చారు. రుద్ర అవన్నీ గౌరీ చేతిలో పెట్టి వెళ్ళి రెడీ అవ్వు అని మాత్రమే చెప్పాడు. గౌరీ ఆ ప్యాకెట్లు తెరిచి ఒక్కో డ్రెస్ను చూస్తూ ఆశ్చర్యపోయింది. నేనే వెళ్ళిన షాపింగ్కి ఇంత పర్ఫెక్ట్గా తెచ్చుకోలేనేమో, ఇవన్నీ నాకు సరిగ్గా సరిపోతాయి అని మనసులోనే అనుకుంది. అందులో నుంచి ఒక అందమైన డ్రెస్ తీసుకొని వేసుకుంది. ఆ బట్టలతో పాటు ఆమెకు అవసరమైన చిన్న చిన్న మేకప్ వస్తువులు కూడా ఉన్నాయి. వాటిలో నుంచి కొద్దిగా మాత్రమే ఉపయోగించి నుదుటిపై చిన్న స్టిక్కర్ పొట్టు పిల్ల పెట్టుకుంది. ఎలాంటి అతిశయోక్తి లేకుండా ఆమె సహజమైన అందమే మరింత మెరిసిపోతూ ఉంది. గౌరికి ఎలాంటి సంకోచం కలగకూడదనే ఉద్దేశంతో రుద్ర ఆమె రెడీ అయ్యే వరకు గది దగ్గరకు కూడా వెళ్ళలేదు. హాల్లో వెంకట్ మిగతా వాళ్ళతో మాట్లాడుకుంటూ కూర్చున్నాడు. కొన్ని నిమిషాల తర్వాత గౌరీ మెల్లగా గది తలుపు తెరిచి బయటికి వచ్చింది. ఆమె అడుగుల శబ్దం వినిపించగానే రుద్ర తలెత్తి చూశాడు. ఒక క్షణం అతని చూపు ఆమె మీదే నిలిచిపోయింది. ఆ ఇంటికి వచ్చిన రోజు నుంచి గౌరీ అదే పెళ్లి చీరలో కనిపిస్తుంది. ప్రతిరోజు అదే రూపాన్ని చూసిన అతనికి ఇప్పుడు అతనే ఎంపిక చేసిన ఆ డ్రెస్లో ఆమె కనిపించగానే ఒక్కసారిగా కొత్తగా అనిపించింది. ఆమె ముఖంలో అమాయకత్వం, ఆ చిరునవ్వులోని స్వచ్ఛత, ఆ డ్రెస్ ఆమెకు సరిగ్గా సరిపోవడం అన్నీ కలిసి ఆమె అందాన్ని మరింత రెట్టింపు చేశాయి. ఎప్పుడూ గంభీరంగా ఉండే రుద్ర కూడా ఆ క్షణంలో చూపు తిప్పుకోలేకపోయాడు. ఎందుకో తెలీదు, కానీ ఆమెనే చూస్తూ ఉండిపోయాడు. రాత్రి కావడంతో అందరూ కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ బయట నుంచి భోజనం ఆర్డర్ చేసుకున్నారు. నవ్వులు, జోకులు, అల్లర్లతో ఇల్లు సందడిగా మారిపోయింది. గౌరీ కూడా అందరితో కలిసి కూర్చొని నిశ్శబ్దంగా భోజనం చేసింది. వాళ్ళు మాట్లాడుకునే మాటలన్నీ ఆసక్తిగా వింటూ అప్పుడప్పుడు చిరునవ్వు నవ్వింది. నిజానికి గౌరీ అంత మౌనంగా అస్సలు ఉండదు. ఆమెకు అలా ఉండడం ఇష్టం లేదు. చిలిపిగా మాట్లాడడం, నవ్వించడం, అల్లరి చేయడం ఆమె సహజ స్వభావం. కానీ ప్రస్తుతం తన మూగ అమ్మాయి నాటకాన్ని కొనసాగించాల్సిన పరిస్థితి. నిజం బయటపడకూడదనే ఉద్దేశంతో ఎంత మాట్లాడాలని అనిపించినా తన పెదాలకు తాళం వేసుకుని మౌనంగానే అందరినీ చూస్తూ ఉండిపోయింది. పేరుకు మాత్రమే అందరూ భోజనం చేస్తున్నారు, కానీ రుద్ర చూపులు మాత్రం ఒక్క క్షణం కూడా గౌరిని వదలడం లేదు. అతను రెప్ప వేయకుండా ఆమెని చూస్తూ ఉండటాన్ని వెంకట్తో పాటు అక్కడ ఉన్న వాళ్ళంతా గమనించారు.
ఒకరినొకరు చూసుకొని చిన్నగా నవ్వుకున్నారు. మా నాన్నకి చివరికి నిజమైన ప్రేమ అంటే ఏంటో అర్థమవుతుంది ఇప్పుడు అని వెంకట్ మనసులోనే అనుకున్నాడు. ఇంతకుముందు అన్న జీవితంలోకి వచ్చిన ఆ ఐశ్వర్య ప్రేమ పేరుతో స్వార్థాన్ని మాత్రమే చూపించింది. తన కోరికలను తీరిన తర్వాత ఆ అన్న మనసును మొక్కలు చేసి వెళ్ళిపోయింది. అలాంటి వాళ్ళని దేవుడు ఎప్పటికైనా వదిలిపెట్టడు. ఎప్పుడో ఒకరోజు ఆమె చేసిన తప్పుకి తగిన ఫలితం తప్పకుండా చూపిస్తాడు. కానీ ఈ గౌరిని చూడండి, ఆ అన్న ఎవరో అతని గతం ఏంటో తెలిసినా కూడా తన మనసులో ఎలాంటి ద్వేషం పెట్టుకోలేదు అన్న పైన. అన్న మాత్రం మొదట పగ తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఆమె మెడలో తాళి కట్టాడు. కానీ ఇప్పుడు వాళ్ళిద్దరిని చూస్తుంటే నిజమైన భార్యాభర్తల్లా ఒకరికి ఒకరు పుట్టారా అన్న జంటలా కనిపిస్తున్నారు. భగవంతుడా, ఈ ఇద్దరిని కలిపింది నువ్వే. ఇక ఎలాంటి అపార్థాలు కష్టాలు వచ్చినా వీళ్ళని విడదీయకు. జీవితాంతం ఇలాగే కలిసి ఉండేలా ఆశీర్వదించు. ఈ ఒక్క కోరిక మాత్రం తప్పకుండా తీర్చు అని వెంకట్ మనసులోనే భక్తిగా దేవుడిని ప్రార్థించుకున్నాడు. వెంకట్ చెప్పినట్టుగానే ఆ పెద్ద ఇంట్లో ఉన్న ప్రతి గదిని మనుషులతో నింపేశాడు అతను. ఇంతకుముందు వరకు వాళ్ళందరూ హాల్లోనే గార్డెన్లోనో ఎక్కడ చోటు దొరికితే అక్కడ దుప్పట్లు వేసుకొని పడుకునేవాళ్ళు. కానీ ఈరోజు మాత్రం ఒక్క గది కూడా ఖాళీగా లేదు. అది చూసిన రుద్ర కనుబొమ్మలను ముడుచుకొని వెంకట్ వైపు తిరిగాడు. ఏంట్రా ఇది, ఒక్క గది కూడా ఖాళీగా లేదు, ఇప్పుడు గౌరీ ఎక్కడ పడుకుంటుంది అని అడిగాడు. వెంకట్ అమాయకంగా భుజాలు ఎగరేస్తూ, అదేంటన్నా, పెళ్లి చేసుకుని వదినని ఇంటికి తీసుకుని వచ్చింది నువ్వే కదా, మరి వదిన నీ గదిలో కాకుండా మరెక్కడో ఎందుకు పడుకుంటుంది అని అడిగాడు. ఆ మాటకు అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వు ఆపుకునే ప్రయత్నం చేశారు. రుద్ర మాత్రం వెంకట్ వైపు కోపంగా చూశాడు. ఏట్రా ఆ చూపులు, నేను తప్పు మాట్లాడానా అని వెంకట్ నవ్వుతూ అడిగాడు. ఇంతకుముందు మేమంతా హాల్లో ఎక్కడ పడితే అక్కడ పడుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు ఇంట్లో వదిన ఉంది, ఆమె ముందు మేము అలా పడుకోవడం మర్యాద కాదు. అందుకే అందరినీ గదిలోకి పంపించేశాను. కొద్దిసేపు ఆగి ఈసారి కొంచెం సీరియస్గా మాట్లాడాడు అతను. ఇంకో విషయమన్నా, వదిన ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి ఒక్కసారి కూడా తన పుట్టింటి గురించి అడగలేదు. మాటలు రావు సరే, ఫోన్లో మెసేజ్ అయినా పెట్టొచ్చు, కానీ అది కూడా చేయలేదు. గౌరీ నిశ్శబ్దంగా తలదించుకుంది. అంటే తన గతాన్ని వెనక్కి వదిలేసి ఈ ఇంటికి తన ఇల్లుగా అంగీకరించే నీతో పాటు వచ్చిందన్నమాటే కదా. అంత అవమానం చేసిన వాళ్ళ దగ్గరకు తిరిగి వెళ్ళాలని కూడా అనుకోవడం లేదు వదిన. ఇప్పుడు ఆమె నీ భార్య, అలాంటి అమ్మాయిని మళ్ళీ వాళ్ళ దగ్గరికి నువ్వు పంపిస్తావా? వెంకట్ మాటలు రుద్ర మనసును గట్టిగా తాకాయి. అతను ఏమీ మాట్లాడకుండా నిలబడ్డాడు. అంతలో పక్కనే ఉన్న ఒక వ్యక్తి నవ్వుతూ, అన్నా, మేం గదుల్లో పడుకుంటాంలే, మీరు మాత్రం వదినని చూసుకోండి అన్నాడు. వెంటనే ఇంకొకడు, రేపు ఉదయం వదినకి టీ ఎవరు ఇస్తారో తెలుసా, మా నాన్నే అని ఆట పట్టించడంతో అందరూ పెద్దగా నవ్వేశారు. రుద్ర కోపంగా వాళ్ళందరి వైపు చూసినా వాళ్ళ నవ్వులు మాత్రం ఆగలేదు. ఆ నవ్వులు వింటూ గౌరీకి కూడా తెలియకుండానే చిరునవ్వు వచ్చింది. ఆ చిరునవ్వుని చూసిన రుద్ర క్షణం పాటు ఆమెను చూస్తూ ఉండిపోయాడు. ఆమె నవ్వితే ఎంతో అందంగా ఉంటుంది. మొదటిసారి అతని మనసుని నిశ్శబ్దంగా ఒప్పుకుంది. రుద్ర తనని తానే తేరుకొని చూపు తిప్పుకున్నాడు. సరే పద అని గంభీరంగా చెప్పి ముందుకు నడిచాడు. గౌరీ అతని వెనకాలే నడిచింది. ఇద్దరూ ఒకే గదిలోకి వెళ్ళారు. గది తలుపు మూసుకున్న వెంటనే ఇద్దరి మధ్య నిశ్శబ్దం అమలుకుంది. రుద్ర సోఫా వైపు చూసి, నువ్వు మంచం మీద పడుకో, నేను సోఫాలో పడుకుంటాను అని అన్నాడు. గౌరీ మాత్రం అతని వైపే ఆశ్చర్యంగా చూసింది. పగతో తన మెడలో తాళి కట్టిన అదే మనిషి ఇప్పుడు తనకు చిన్న అసౌకర్యం కూడా కలగకూడదని ఆలోచిస్తున్నాడు. ఆమె పెదవులపై మళ్ళీ చిన్న చిరునవ్వు మెరిసింది. ఆ చిరునవ్వు కనిపించకుండా రుద్ర కిటికీ వైపు తిరిగి నిలబడ్డాడు. కానీ అతని గుండె మాత్రం ఒక్కటే చెబుతుంది, ఈ అమ్మాయి నా జీవితంలోకి ఎందుకు వచ్చింది అని. స్టోరీ ఏంటి, గౌరీ రుద్ర చుట్టే తిరుగుతుంది అనుకుంటున్నారా? తర్వాత గౌరీ కుటుంబం గురించి, అసలు ఆమె జీవితంలో ఏం జరిగింది, రుద్ర ఎలా పెరిగి పెద్దవాడయ్యాడో అదంతా వివరంగా చెప్తాను. స్టోరీ అయిపోవచ్చింది, ఒకటో రెండో పార్ట్లలో
స్టోరీని కంప్లీట్ చేస్తాను. మీరు విసుక్కోకుండా ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.